హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 8:45 అయిందనమాట. సో అంటే పావుదాకా 9. ఈ పాటికి ఫిబ్రవరి స్కూల్లో ఉండాలి. మేము ఎంత ట్రై చేస్తున్నాం మాకే కుదరట్లేదు ఫ్రెండ్స్ ఆ టైంకి ఫిబ్రవరిని రెడీ చేయడానికి. సో పోయారు కదా ప్రైజ్ అక్కర్లో వాళ్ళు. మాకు కూడా ఇంకో 2-3 రోజులు ఉంటాయి, ఒక వారం ఉంటే పూర్తిగా అలవాటు పడుతుందండి. దుమ్ము గిట్లనన్నీ ఎట్లుండింది అట్లా తెచ్చిస్తావు. ఇప్పుడు నాకు తెలిసింది వీడియో ఉండాలి చూపించమంటే. సో హెబ్బీ అయితే ఇప్పుడు స్కూల్కి తీసుకొని పోతున్నాము. కాదు, ఈరోజు అంతా మధ్యాహ్నం వరకే ఉంటది అనమాట. నిన్న స్కూల్ కి క్యారెట్ గట్టి పంపించింది కదా, అన్నం అయితే తినలేదన్నమాట. అందుకోసమని ఓ ముక్కది ఇంకా అందుకోసమని ఈరోజు కూడా మధ్యాహ్నం వరకే స్కూల్ ఉండేది. అన్నం తినేంత వరకు కూడా పిల్లలు ఉండదు అనమాట. నర్సరీ కదా కొత్తగా కాబట్టి మధ్యాహ్నం లోపల ఇడిస్తారనమాట. అందుకోసమని పాపకి 11 గంటలకు తినిపిస్తారంట. ఇంకా ఎందుకంటే ఇవే పేరు కదా అని ఇంకా నిన్న వీడియో తీసుకొని వచ్చిందే. ఇంకా బెడ్ క్రీమ్ బన్ అయితే పెడుతున్నాను వినోద్కి, చిన్న బాయిరమ్మకి. ఇవే ఆస్కారికి తిను, వాళ్ళు ఇస్తారు కదా. ఇవి ఈరోజు సంత లేక రేపు నీ పడ్డే కాదా? ఓ మీరు కూడా ఏమై ఎవరు స్కూల్ అంటే పిల్లలకి పొద్దున్నలు పాలు షార్ మీద లేసే స్కూల్ వదిలేరా పాననే. తర్వాతకి ఇంకా మొబ్బు దిగి ఇక్కడ రాస్తే పోతానమ్మా అనిపిస్తుంది. లేచే పడారా బ్యాగ్ వేస్తుంది. రండి దిగు. సొప్పులే వద్దా? పానంటే ఎట్లమ్మా, పావాలి కదమ్మా. దా బాగా చెప్తా రవ్వగా ఈడవ్వగా పట్టు. అవా ఈ పిల్ల కూడా చెప్తా చూడు, చిన్నపిల్ల ఆడు పెద్ద రైరా నాయన అయిరా రా ఇట్లా. నేను ముందే కూర్చోపెట్టుకో రమ్మ. చెప్పులు గట్టిగా వేసుకోరా. రోమా నువ్వు నా మీద కూర్చుందిలే పోదమ్మా. A few moments later. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఫిబ్రవరిని స్కూల్లో వదిలైతే ఇంటికి వచ్చామన్నమాట. పాపం ఈరోజు నన్ను వల్ల ఫోన్ అడింది అనమాట. అయినా కూడా మేము ఇడిచి వచ్చాము. బండి మీద ఇట్లా పోయేటప్పుడు నన్ను ఈ బడికి పోతానని చూపిస్తుంది, అంటే పిండి బడికి, అదే అంగన్వాడికి పోతానని చూపిస్తున్నది. ఆ బడికి వద్దు అంగన్వాడికి పోతాను అంటున్నది. అట్లే తోలిపోతుంది. అటు బడికాడు దింపు వదిలేటప్పుడు ఆడుకుని పానని ఏడిచా పాపం. సో నాకేం కొంచెం బాధ అయ్యా. ఓకే, 2 రోజులు పోతే అమ్మాయి అలవాటు పడుతుందిలేండి, అది కూడా. సో ఇవాళ కూడా మధ్యాహ్నం వరకేనా? ఈరోజు అంతా మధ్యాహ్నం వరకు ఉంటుంది అనమాట స్కూలు. ఇంకా రేపటి నుంచి ఫుల్ డే ఉంటుంది. సో చూడాలి. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు కదా మా ఇళ్ళకి, అట్లా మనకు లేదా? ఇంకా ఇప్పుడు కదా ఒక 10 దినాలు అయినాక మన ఫీజులు బుక్కులు
అదేంటి యూనిఫామ్ ఇవన్నీ కొనుక్కోవాలి ఈ టైం లోపల అంటే వాట్సాప్లో అప్పుడు వెళ్తారు. ఇప్పుడు కొత్త కొత్త కదా. సో అది మొత్తానికైతే కనుక ఇంకోటి ఈరోజు మెయిన్ విషయం ఏంటంటే నిస్సీది బర్త్డే అంటే రేపే నిస్సీ బర్త్డే అనమాట. సో నిస్సీకి బర్త్డే అసలు మనం చేసేయలేము సరిగ్గా ఎప్పుడు. సో ఈసారైనా కొంచెం చేద్దాం అనుకుంటున్నాము. సో ఈరోజు వెళ్ళి బట్టలు తీసుకురావాలి నిస్సీకి ఒక్కవను. ఇప్పుడే హెబ్రిని ఇడిసి అట్లా వచ్చేటప్పుడు తిరిగి వస్తే షాపులు ఇంకా ఏవి తెచ్చలేకుండా ఇంక సరేలే అట్లా వేయాలి. మళ్ళీ ఎమ్నూరు వేది ఉంది భారతి నేను ఇంకా ఆ పని చూసుకొని వచ్చేటప్పుడు తీసుకుందాంలే అని ఉన్నాము. ఇవాళ కూడా 12 గంటలకు కదా అట్లే ఇవాళ కూడా మీ అమ్మల ఇంటికంటే ఏమన్నా. సో అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే నిన్న వెళ్ళిన పనులు కాలేదని చెప్పాము కదా. మళ్ళీ ఈరోజు ఎంబెగ్నూరుకి వెళ్ళాలి. ఆ పనులు అయితే ఇంక వచ్చేటప్పుడు హెబ్రికి నిస్సీకి బర్త్డే ఉంది కాబట్టి ఏదైనా ఒక డ్రెస్ తీసుకొస్తాం చిన్నది. అండ్ పాపం ఐరమ్మని కొలాయి పారుతుంది. ఈరోజు నేను కొలాయి పడుతున్నాను. నాకైతే ఏటి కట్టే ఆర్డర్ తెచ్చేసుకున్నాక వినోద్కి నాకు గొడవ పడుతుంది మిగిలిన అనేటప్పుడల్లా. ఇంటికాడ పడితే తెచ్చేసుకుంటాను. ఇంక అన్నుండి మోసుకున్నాక నాకు ఇంకా వల్ల నువ్వే తెచ్చాను నువ్వు బోని వినోద్ ఇవన్నీ ఉండేవి కంటే ఇప్పుడు చిన్నగా ఈ మాత్రం పడినా కూడా ఎన్ని నీళ్ళు పడతాయి అన్నమాట రోజుకి. ఇంకా బాగా పారుతుంది. ఎవరి గంటలు పడినా దీని మీద రోజు అస్సలకి మనకి ట్యాంక్ పెట్టుకుంటే ఎట్లుండే అట్లుండే అనమాట. రోజు బల పాడుతుండే కొలాయి. ఈ మధ్య తొందర ఇవంతా పని చేసుకొని ఎంబెంగళూరుకి అయితే బయలుదేరుతామండి. ఇంకా పని చూసుకొని పాపకు వచ్చేటప్పుడు గౌన్ తీసుకొని వస్తాము. హెబ్రిడ్ కూడా నిన్న మా ఇంటికి పోయింది. కాకపోతే మా అమ్మ లేకుండే ఈరోజు ఉండులేమ్మ ఇంటికాడ అని చెప్తే పిల్లల పైన అమ్మడే వాకిలు తెరిచి అవ్వ అని కసానంటారు. లేదమ్మా అంటే అవ్వ ఎక్కడికి పోయి అంటది ఐరమ్మ. అందుకోసమే ఉండులేమా అనుకోసం అని చెప్పింటి ఈరోజు. ఇంకా అట్లా ఇంటికి పోయి వచ్చేటప్పుడు పాపకి బట్టలు తీసుకొని వస్తాను ఇంకా. సో మొత్తానికైతే హెబ్రి స్కూల్ దగ్గర ఉన్నామన్నమాట. భారతి అయితే తీసుకొని రావడానికి వెళ్ళింది పాపని. సో ఇటు నుంచి ఇట్లా భారతి వాళ్ళ ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా పని అయిపోతూ సాయంత్రం అవుతుంది. సో అంతవరకు ఐరమ్మ నిస్సమ్మ మా అత్తొద్దుతారు అనమాట. సో అదే మేము వస్తాం ఈరోజు ఎన్నూరికైనా మా అయితే పనికి గుని వేయలేదు కాబట్టి అవైద్దామండి చదమ్మా. ఎట్లుండదు ఐరమ్మ. మన్నది పెట్టింది కదా పూర్తి ఇట్లా కొట్టుకునేది కొంచెం బాగానే తిన్నట్టుంది. పొలం ఇంటికి పండి పొలం రెడీ నమ్మ పట్టుకుంటారు లేరా. వినోద్ ఆ బుట్టి దీంట్లో పెడతావా? గెలిచిందిరో. అది క్యారర్ బ్యాగ్ తీసుకాయరా. ఇంక పిల్లల్ని అయితే అమ్మ దగ్గర ఇచ్చి అయిరా అవయ్య నిన్ను వచ్చేదమ్మా. అవయ్య అంటది వచ్చినమ్మడే నువ్వు లేవు. అమ్మ చూపిస్తుందట. ఓమా బాగుందిలే. ఈరోజు ఊకే ఉండదటమా. నిన్న కొంచెము ఏడ్చినట్టు ఈరోజు ఊకే ఉండదట. అరే బూతినో అవ్వ బూ వేసిస్తుంది. బూతినో అవ్వ బూ వేస్తా తిందామా.
యాడి పోతావు అంటారు చూడు ఏమ్మా Two hours later. ఇంకా మొత్తానికి అయితే మేమైతే మాత్రం ఊరికైతే బయలుదేరుతున్నాము. మధ్యాహ్నం వచ్చామన్నమాట. అట్లనే పాపకి మిస్సి పాపకి అయితే బట్టలు తీసుకునేమే. ఇంకా ఊరి పోదామండి. పోదామా? అవయ్య బాయ్ చెప్పు మరి. అవయ్య బాయ్ అండి. వెళ్తామా? ఏమి అది ఎవరిచ్చింది? నిసి పాపకి మా అమ్మ ఇచ్చేదా గౌన్ అన్న తీసుకునండి, కేక్ అని తీసుకురండి అని. నేను ఆడు చూపిద్దాం అనుకుంటే ఆ పాప ఈడే చూపించాడు నీకు. పదామండి పదాం పైన లేదు లేదు. ఏ ఛార్జింగ్ కూడా తీసుకోప్ప. నాకు ఇంకా తిట్లే ఇంకా అసలు ఇంక ఛార్జింగ్ లేకుండా నీకు పని పడదు. తీసుకో ఛార్జింగ్ గడ్డ తీసుకొని పదాం రండి. పదాం అయిరా ఉండిడే. అవురా ఆ అమ్మ ఇంకా అప్పుడే ఇంకా చిన్నగా ఉన్నప్పుడే బాగుంటుండు మరి. దాయిరమ్మా బడికొస్తావా రావా? బడికొస్తావా? బరువు అవుతుందిరా అవన్నీ పెట్టేనే. అవి నిజమ్మ గౌన్లు అనమాట. దా బాయ్ చెప్పు. చెప్పలేసుకో మమ్మీ. వేస్తామ్మా. సర్లేదు బాగున్నది మనిషి. పడి ఎక్కు. నువ్వు అక్కడే అవా వేస్తామా? అవు కదా ఆ పాపకి అవతల పెట్టు కూర్చుని కాడ చేతులు పెడతావు కదా. ఆడ పెట్టు అది బట్టలు ఆడ దాంట్లో పెట్టు బ్యాగ్లో. కదా ఆడ ముందు పెట్టక రాదా పాప కాడ? అట్లా అట్లా పట్టు సరిపోతుంది కదా. మా వేస్తామా? బాయ్ చెప్పు మమ్మీ. వేస్తామ్మా. Later that same evening. బట్టలు పెట్టారనా? ఇంకా మొత్తానికి అయితే మేము ఇంటికి అయితే వచ్చామన్నమాట. అంటే కొంచెం పొద్దున్నగానే వస్తుందిలే అండి. ఇంకా మొత్తానికి రాత్రి అయిందనమాట. ఇంకా అన్నం తిని ఇంకా పాప అయితే బట్టలు చూపిద్దామని అయితే మీతో పాటు మా అత్తలు కూడా ఇప్పుడే చూడటం అనమాట. ఇప్పుడు అందరు ఫ్రీ ఉంటామని ఈ టైం అప్పుడు చూపిస్తున్నాము. ఫస్ట్ అయితే పట్టని మీరే చూడండి. సెలెక్షన్ అయితే మాత్రం నాకు తెలిసి బాగుండదని అనుకుంటున్నాను. తీయండి. కలర్ బట్టే చెప్పచ్చు బాగుందా. వైపు మేకప్ కూడా గాజులు అన్ని తీసుకొచ్చారు కదా. రెడ్ కూడా తీసుకురావచ్చు. చూపి గ్లోరీ అదే నిస్సమ్మకి హెయిర్ బ్యాండ్ అనమాట. నల్ల నెత్తికి కొంచెము ఇదైతే బాగుంటదని తీసుకుని ఉండరా. నీకు ఎక్కువలేమంటున్నావు ఇండైరెక్ట్ జుట్టు గుండి చేపించాం కదా ఇంటికి తొందర. నల్ల నెత్తి అంటే ఇవిడికి తెల్ల నెత్తి ఉన్నది. ఈ తెల్లకి బాగా కనిపిస్తుంది అని మరి అట్లా చెప్పు. నల్ల నెత్తికి కదా అని తీసుకొస్తుంటే ఈసారి అసలుకి ఇంకా ఆయన ఫీల్ అయినా పర్లేదు. కొంచెం అయినా కొంచెం బాగా జరిగింది పాపం నీ చక్కదే. కొంచెం అడ్జస్ట్ చేసుకోమని బాగుండదు. ఫస్ట్ టైం పాపకి అయితే బ్లాక్ డ్రెస్ తీసుకోవడం. అందులో వచ్చి కొత్త మోడల్ తీసుకోవడం. కొత్త మోడల్ అంటే ఈ క్లాత్ అంత ఉండిందే. హ్యాండ్స్ కొత్త మోడల్ అనమాట. ఇట్లా అందుకే తీసుకొని వస్తుంది. బాగుంది. ఇది బాగుండదు.
రెండు బాగుండవులా ఏమంటే ఇది కొంచెం బాగా మెరుస్తుంది కాబట్టి షైనింగ్ క్లాత్ చాక్లెట్లు పంచారు. అదే చూడండి అది బాగుంటది. రెండు బాగుండే ఏమైనా చేసినా పర్లేదు. ఆయన కూర్చున్నాండి మమ్మీ ఇక్కడ కూర్చో ఇట్లుండు. ఇంకా ఇప్పుడైతే మొత్తానికి డిస్కషన్ చేస్తాం. నిస్సి పాపకే 2 డ్రెస్సులు తీసుకున్నాను ఈ సంవత్సరము. అందుకోసమని ఏది పొద్దున వేస్తే బాగుంటది సరిపోదు ఐరమ్మకి ఐరమ్మకి పైకి అవుతుంది. అది నిస్సమ్మకి అనేది తెచ్చానే 2 దినాలు పాలకు వస్తుంది. ఇప్పటికైతే అంతా తీసుకొస్తున్నా. మరి నిజానికి ఐరమ్మకు నిస్సమ్మ కొంచెం కిందికి అవుతుంది. ఏం కాదులే ఆ పాప పెరుగుతారు కదా అట్లే ఉండే పిల్లలకి అయితే పొద్దు వేసి సరిపోతుంది అండి. ఎక్కి పెరిగే పిల్లలు కొంచెం పెద్దగా ఉండాల. చూడు మరి యాదని గ్లోరీ చూడండి. పొద్దున అదేస్తాం రాత్రి అదేస్తాం. బాగుండవులే అమ్మ బంగారు తల్లి నీకేంగా చూడండి అత్త చాక్లెట్లు చాక్లెట్లు పంచాక ఒకటి వేస్తాము. రాత్రి కేక్ కట్ చేసేటప్పుడు ఒకటి వేస్తాం. అట్లానే 2 తీసుకొని వస్తాం. ఇది చాక్లెట్లు పంచాక ఇది కేక్ లూజ్ అవుతుంది అదే కుట్లు వేపిస్తాంలే. బాగా సైడ్కి కుట్లు వేపిస్తాము. ఇదేం మడపద్దు. ఇప్పుడు ఉంటే ఉన్న పాప కేక్ కటింగ్ అప్పుడైతే ఆటకి కథలు తింటూనే ఉంటుంది కదా. చాక్లెట్ పంచేటప్పుడు కంఫర్ట్ ఉంటుంది. ఇది వాళ్ళ ఆయన చూసినమ్మడే బయటకు వచ్చి చూపిస్తుంటే ఇటుకే రమ్మని లక్క అన్న నీ అనుకోసానండి. లేదు లక్క రాలేడండి. బయట పోయి చూపిస్తే వినోద్ ఒక్క పార్కి ఇది భలే ఉంటుంది అనుకోసానే. ఈ రోజు కోసమే ఇంక ఇది బాగుండదని తీసుకుంటే ఐరమ్మకు కూడా ఇట్లా ఉండే. వినోద్ బాగుంది అన్నందుకు తీసుకున్నానని చెప్పి బేబీ వినోద్ కోసం తీసుకున్నారంటే నేను వేసుకోవడానికా ఇక మాటలు తెలుగు కానీ అసలు ఎన్నిసార్లు సరి చేస్తున్నాను తీసుకున్నాను తిన్నా అని చెప్తున్నాను. ఏమర్థమే నీకు బాగుండదులే. ఫస్ట్ టైం పాప బాగుండాలి. బాగున్నాయా? ఇంకా ఆడ ఈడ కచ్చిపిచ్చి ఏం కానట్లే ఇంటికాడ కూడా మరసంగా జాగ్రత్త తీసుకుపోయినట్లే పెట్టండి డ్రెస్సులు. బాగున్నాయా? ఇంకా ఇంకొకటి నిస్సమ్మకి ఎట్లా ఒకట్లా చిన్నగా కోనన్న పెట్టిస్తామని కోన్ తెచ్చింది పాప. కోనాటివే తొందర తుడుకున్నా బాగుంటుంది. పాప కోన్ పెడదాము. డ్రెస్సులు అయితే బాగున్నాయో ఒకసారి కామెంట్ చేయండి. ఒకటి నా సెలెక్షన్, ఒకటి ఇంకోటి వినోద్ సెలెక్షన్ అనమాట. రెండు భారతీయ సెలెక్షన్ వచ్చి నాకు చూపించి బాగుండదంటే ఓకే అంటే అది చెప్పు ముందు. ఇది చూసినప్పుడు నీ కళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి అంటే ఫస్ట్ తెచ్చి దానికంటే ఇది బాగా కనపడి నాకు. బాగుండాలి. ఈ చేతిలో ఇట్లా ఐరమ్మకుండే ఈ క్లాత్ లో లేకుండా కింద ఈ క్లాత్ వచ్చిండే. అంతలో వచ్చి కొంచెం డల్ గా కనిపించాయి. ఇంక వద్దులే అబ్బా నిస్సమ్మకే ఉన్ని ఫస్ట్ నిన్న సంవత్సరం అట్లా చేసాం. పాపం ఎంత బాధపడుతుందో అనుకోసానని ఈసారి 2 డ్రెస్సులు తీసుకొని వచ్చాను నిస్సమ్మకి. నేనేం లైట్ చూస్తాను ఇటు చూడట్లా. నువ్వు స్పెషల్ బేబీ. లేదు బాగుండాలి డ్రెస్. నీది కాదు పుట్టినరోజు నిస్సమ్మ. ఇంకొకటి ఈ రోజు మా ఐరా అమ్మ అయితే మాత్రానికి స్కూల్లో ఏడ్చేయలేదు. పోయేటప్పుడు కొంచెము అత పోయేటప్పుడు బండి మీద ఎక్కించుకుని పోయేటప్పుడు పిండి పడిపోతానని ఏడిచేది తెలుసా. పొద్దున ఇక్కడ పోదాం అనుకోసాను ఏడిచా. ఇంకా క్లాస్ లోపలికి పోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఏం పేరు చెప్పు. 2 రోజులు అయ్యేదా, వారం 10 దినాలు ఉంటే వాళ్ళ పేర్లు చెప్తారు. అయినా ఇంకోటి ఈ రేపు నుండి ఫుల్ డే అనుకేషన్ చెప్తే కదా ఐరమ్మకి. లేదంట ఫుల్ డే అయితే. ఇంకా వాళ్ళు అప్పుడే చెప్తాం అనుకేషన్ చెప్పి ఇంకా కొన్ని రోజులు హాఫ్ డేనే ఉంటదంట ఐరమ్మ స్కూల్ అయితే. ఇంకా రోజు మధ్యాహ్నం నుండి వస్తుంది. ఇంక మరి అలవాటు పడవాలి. నిస్సమ్మా రేపు నిస్సి పాపది బర్త్డే. బర్త్డే నీదేలే నాన్న. బర్త్డే పెట్టుకుందరు ప్రైజ్ బాగున్నాయి. ప్రిన్సీ బల్లా బాగుండే బడ్లోనా నీ వద్ద కూర్చున్నా పాప సపరేట్ కూర్చున్నా. అమ్మలు వచ్చిన బూ తినిపించి పోయేటప్పుడు ఒక్కసారి కూడా నేర్చలే.
అంటే మీ అమ్మల్ని చూసినప్పుడు ఊకున్నా మేలే వెరీ గుడ్ కదా ఇంకా ఐరక్క కొంచెం ఈరోజు మేలు ఈ రోజు ప్రజాక మేళ ఎరక మేలు అవు అదేం కరెక్ట్ ప్రశస్త బర్త్డే రేపు నీ సక్కది రేపు నీ తగ్గది బర్త్డే మరి తగ్గేది పుట్టినప్పుడు నీ సక్కదే డ్రెస్ చిన్ని చేతులకి ఎంత బాగా పెట్టచ్చు చూడు నీ తగ్గి కింద చంద్రుడు పెట్టాలంతే నిసి ఎవరు పెడతారు నీకే ఎవరు పెడతారు నీకే ఐరమ్మా పెట్టించుకుంటావు నిసి ఎవరు పెడతారు అత్త పెట్టదంట గోలు అత్త పెడతదే మరి నువ్వు అత్త అని పిలిచాలి ఆ గోలి అంటే తీరుతుంది చూడే లే నువ్వు కాదు నిసి రా కోన్ పెట్టించుకో నిసి ఇంకా ఇది సూపర్ ఎర్రగా చేయించుకో కరెక్ట్ కాదత నిసక్ ఐరక్ పుట్టినరోజు అప్పుడు సెలవులు ఉంటాయి చూడు దసరా సెలవులు పడతాయి ఐరమ్ పుట్టినరోజు అప్పుడు నేను అనుకున్నంత వరకు అయితే ఏ మధ్యాహ్నం వరకేనండి రేపు కూడా పంపిస్తాం ఎంత బుద్ధి పెట్టించుకుంటారు అది అంతే బుద్ధిగా ఆరిపోయేంత వరకు ఉంటే బాగుంటది నిసి ఓ నీదే కదా హ్యాపీ బర్త్డే కదా చాక్లెట్ ఇస్తావా అందరికి సూపర్ ఉంటాయి అప్పుడే పెట్టుకుని అమ్మ నాన్న చూపిపో నిసమ్మా చాక్లెట్లు పంచుతావా అందరికి నువ్వే తింటావా అయిరా ఏ నిసి ఇది అమ్మకు చూపి ఇట్లా ఇది ప్రిన్స్ మమ్మీ ఇది చూపి అబ్బో ఇట్లా జాబ్ మమ్మీ చెయ్యి ఇటాను ఉండడానికి బాగా నిసి చూపి నిసి ఇట్లా పెట్టు ఏమో నవ్వుతుంది అయ్యి ఇద్దరు పెట్టినారు కదా సూపర్ ఉందిలే బాగుంది ఇట్లా అనుకున్నా పాప ఇంకా ఏం నిసి ఓ మమ్మీ ఏం కాదు నిసి అమ్మాయి తల్లి ఉప్పు ఉప్పు అని ఉప్పుకో